ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డొనాల్డ్ ట్రంప్ మరియు ఎలాన్ మస్క్ మధ్య వివాదం ఎలా మొదలైందో ఈరోజు తెలుసుకుందాం. 2024లో ట్రంప్ మరియు మస్క్ మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. మస్క్ ట్రంప్ యొక్క ఎన్నికల ప్రచారానికి $300 మిలియన్ పైగా విరాళాలు ఇచ్చారు. తద్వారా మస్క్ను ట్రంప్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ DOGE అధికారిగా నియమించారు. ఈ శాఖకు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడం, పన్నుల సంస్కరణలు మరియు ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం వంటి లక్ష్యాలు ఉన్నాయి. అయితే 2025లో మస్క్ DOGE నుండి వైదొలిగారు. కొన్ని వార్తల ప్రకారం ట్రంప్ మస్క్ యొక్క సలహాదారుడు జారెడ్ ఐజాక్మన్ను నాసాలో నియమించడానికి ప్రయత్నించారు. కానీ అతని డెమోక్రాటిక్ విరాళాల కారణంగా ట్రంప్ ఆ నియామకానికి ఉపసంహరించారు. జూన్ 5, 2025న ట్రంప్ మరియు మస్క్ మధ్య వివాదం పబ్లిక్గా వెలుగులోకి వచ్చింది. మస్క్ ట్రంప్ యొక్క వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే పథకాన్ని విమర్శించారు. ఇది ప్రభుత్వ ఖర్చులను పెంచుతుందని మరియు EV సబ్సిడీలను తగ్గిస్తుందని చెప్పారు. దానికి ప్రత్యుత్తరంగా ట్రంప్ మస్క్ను మైండ్ కోల్పోయిన వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఈ వివాదం మార్కెట్పై ప్రభావం చూపించింది. టెస్లా షేర్లు 14.3% పడిపోయాయి మరియు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ షేర్లు 8% తగ్గాయి. ప్రస్తుతం ఈ వివాదం రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక వర్గాల్లో చర్చకు కారణమైంది. మస్క్ ది అమెరికా పార్టీ అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించాలని సూచించారు. ఇది మధ్యవర్గ ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించేలా ఉండాలని అనుకుంటున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మిస్టరీ టాక్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.